ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎందుకు నివేదికలను బయటపెట్టడం లేదని అడిగారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమే అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. తన ఫోన్ అనేక సార్లు ట్యాపింగ్ అయిందని చెప్పారు. నాయకుల ఫోన్లను మాత్రమే కాకుండా వారి గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందన్నారు. 2021లో హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో తాను ఏ కార్యకర్తతో మాట్లాడితే వాళ్ల ఇంటికి వెళ్లి పదవులు డబ్బులు ఆశ చూపించి ఓడించే ప్రయత్నం చేశారన్నారు. 2023లో గజ్వెల్లో హుజురాబాద్ లో పోటీ చేసినప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు నియామకం అక్రమమని చెప్పారు. తనకు అనుకూలంగా ఉన్న వాళ్లను కేసీఆర్ అప్పట్లో నియమించుకున్నారని ఆరోపించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాప్ చేయించారని ఈటెల ప్రశ్నించారు. హోంమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కేసీఆర్ దగ్గరనే ఉంటుంది, ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటుంది. మరి ఆ ఇంటెలిజెన్స్ కూడా ప్రభాకర్ రావు గారిని ఇల్లీగల్ గా ఆయనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా అంత కీలకమైన బాధ్యతలో 9 నెలల పాటు ఇంటెలిజెన్స్ కి ఎస్ఐబికి వారు నియామకం కావడం. మొన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, లేదా రాధాకిషన్ రావు గారు కావచ్చు, ఇతరులు ఎవరు చెప్పినా పైన ఉండ మా అధికారుల యొక్క ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేసినామని చెప్తా ఉన్నారు. అంటే సమాచారాన్ని సేకరించారు. ఇవాళ సమాచారాన్ని అందించడమే కాకుండా వాళ్ళు ఆదేశిస్తే దాన్ని కాలబెట్టేటువంటి దుర్మార్గాలు కూడా ఒడిగట్టమని చెప్తున్నారు. దాన్ని మొత్తం తీసుకుపోయి మురికి కాలంలో వేసినాం, మూసిలో వేసామని చెప్తా ఉన్నారు. స్వయంగా ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆదేశించినటువంటి వాళ్ళ ఫోన్ నంబర్లే కాకుండా ఇవాళ కింద ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ప్రణీతిరావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, ప్రైవేట్లో ఉన్న శ్రావణ్ కుమార్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ వేరే ఫోన్లను కూడా ట్యాప్ చేసారు. బిజినెస్ పీపుల్ ఒక ఫోన్ నంబర్లు కావచ్చు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇవాళ అనేక వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. బాధ అనిపించే సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న ఇంద్రసేన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయిందంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే, ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం, స్వయంగా మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయడం, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంత దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి. చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడీల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని పాతిరడానికి పరాకాష్ట. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ 50 సంవత్సరాలు గడిచింది ఈ దేశంలో, ఎమర్జెన్సీని తీసుకొచ్చి 50 సంవత్సరాలు గడిచింది. ఇవాళ మనం గవర్నర్ల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, స్వయంగా మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల బాధ్యతాయుతమైనటువంటి సంఘంలో పేరున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి ఇవాళ అనేక రకాల అక్రమాలు